ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 1వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాస ప్రశంస. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినండి. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడగు నారదుడిని చూసి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమొకటకు కారణమేమిటి? ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి, మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలేను, వాని ఫలము ఎట్టిది, పూజా ద్రవ్యములెట్టివి మున్నగు విషయములను దయ్యుంచి వివరింపకోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడు, రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసములను మహిమలను మాసధర్మములను వివరించమని కోరితిని. బ్రహ్మ, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమనే చెప్పుదును. మాసములన్నింటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమమైనవి. ఆ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపచేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్వసర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణముల వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణు ప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమనియు అందురు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వానిని ఉద్ధరింపనెంచుచు ఉండును. ప్రాణులు అన్నమును తిని సంతోషమందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములనీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖమున ఒక్కసారి మాత్రమే స్నానమును పూజను చేసినచో పాప విముక్తుడై విష్ణులోకమును చేరుతున్నాడు. వైశాఖమున వారమునాళ్ళు స్నానాధికమును చేసినచో ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధయాగములు చేసినచో వచ్చినంతటి శక్తిని పొందగలుగుతున్నాడు. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో అతడు 100 అశ్వమేధయాగములు చేసినంత పుణ్యమును పొందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది, ఏరులో చేయవలనని సంకల్పించిన వాడై మరియు ఆసక్తుడై ఉన్నచో కూడా కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమై వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగా ఉండి ఆసక్తుడై చేయలేకపోయినచో విష్ణు సాయుధ్యమును పొందగలవాడు. అంబరీష మహారాజా, సర్వలోకములయందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమునన్న జలము, నది అయినను తటాకమైనను సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించుచు వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి రోధ చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానం ఆచరించగానే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వ తీర్థదేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమును ఆశ్రయించి ఉందురు. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు.
సూర్యోదయమైన 6 ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశం అందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింపచేయుదురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం.